ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కస్టడీ ముగిసింది. 8 రోజుల పాటు అతని కస్టడీకి తీసుకుని విచారించారు. ఏసీబీ విచారణలో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి. అసలు శివబాలకృష్ణ అక్రమాలు ఏ విధంగా సాగే, బినామీ పేరుతో ఆయన సంపాదించిన ఆస్తులు విలువ ఎంత? సాక్షి స్పెషల్ ఫోకస్. అవినీతి తిమింగలం శివబాలకృష్ణ అక్రమాస్తుల చిట్టా విప్పుతున్నారు ఏసీబీ అధికారులు. తవ్వే కొద్దీ బినామీ ఆస్తులు సునామీ సృష్టిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ మాఫియాతో రింగై పోగేసిన ఆస్తులు అన్ని ఇన్ని కావు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కస్టడీ ముగిసిన నేపథ్యంలో అతని అవినీతి అక్రమాలపై సాక్షి స్పెషల్ ఫోకస్. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. వందల ఎకరాలు, వేల కోట్ల ఆస్తులు వెలుగులోకి వచ్చాయి. హెచ్ఎండిఏలో ఏళ్ల తరబడి తిష్టవేసి బినామీ పేర్లతో భారీ ఆస్తులు కూడబెట్టినట్లు విచారణలో తేలింది. మొత్తం 18 బృందాలుగా విడిపోయి మొత్తం 18 చోట్ల ఏసీబీ సోదాలు నిర్వహించింది. శివబాలకృష్ణ విచారణకు ఏ మాత్రం సహకరించలేదని మొదటి నుంచి చెప్పడమే కాకుండా రిమాండ్ రిపోర్టులోనూ ఏసీబీ పేర్కొంది. 1994లో గ్రూప్ 1 క్యాడర్లో సర్వీసులోకి వచ్చిన శివబాలకృష్ణ అనంతపురం, గుంటూరు, వైజాగ్, జీహెచ్ఎంసీ, మున్సిపల్ శాఖల్లో కీలక పదవులు చేపట్టారు. 2021 నుండి 2023 వరకు హెచ్ఎండిఏ డైరెక్టర్గా బాలకృష్ణ విధులు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా లేఅవుట్ అనుమతుల కోసం బాలకృష్ణ భారీగా లంచాలు డిమాండ్ చేసినట్లు ఏసీబీ పేర్కొంది. అప్లికేషన్లలో తప్పులు ఉన్నాయంటూ బాలకృష్ణ లాభాలు పొందినట్లు గుర్తించింది. ప్లాట్లు, విల్లాలను కూడా లంచంగా తీసుకున్నట్లు ఏసీబీ పేర్కొంది. బాలకృష్ణ ఆధ్వర్యంలో హెచ్ఎండిఏ, రెరాలో భారీగా అక్రమాలు జరిగాయని, హెచ్ఎండిఏలోని 3 జోన్లపై బాలకృష్ణకు మంచి పట్టు ఉందని ఏసీబీ గుర్తించింది. మరోవైపు బాలకృష్ణను కస్టడీలోకి తీసుకుని బ్యాంక్ లాకర్లను ఏసీబీ తెరిచింది. లాకర్లలో భారీగా ఆస్తులు, బంగారాన్ని గుర్తించారు. దర్యాప్తులో భారీగా ఆస్తులు గుర్తించామని, 50 ప్రాపర్టీస్ డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నామని ఏసీబీ అధికారులు తెలిపారు. 4.9 కోట్ల స్థిరాస్తులు, 8.2 కోట్ల చరాస్తులతో పాటు డాక్యుమెంట్ల వాల్యూ 10 కోట్ల వరకు ఉంటుందని, బహిరంగ మార్కెట్లో దాని విలువ 10 రెట్లు ఎక్కువగా ఉంటుందని ఏసీబీ గుర్తించింది. పుప్పాలగూడ ఆదిత్య ఫోర్ట్ వ్యూలో విల్లా హౌస్, సోమాజిగూడ లెజెండ్ తులిప్స్లో ఫ్లాట్, శేరిలింగంపల్లిలో ఆదిత్యలో ఫ్లాట్, మల్కాజ్గిరి, చేవెళ్లలో ఫ్లాట్స్ ఉన్నాయని ఏసీబీ గుర్తించింది. నాగర్ కర్నూలు జిల్లాలో 12.13 ఎకరాలు, చేవెళ్ల, అబ్దుల్లాపూర్, భువనగిరి, యాదాద్రి, జనగాం, సిద్దిపేట, గజ్వేల్ భూములు, ఫ్లాట్స్ ఉన్నాయని ఏసీబీ అధికారులు గుర్తించారు. 99 లక్షల నగదు, 4 కార్ల విలువ 51 లక్షల రూపాయలు, బ్యాంకు బ్యాలెన్స్ 58 లక్షలు ఉన్నాయని ఏసీబీ అధికారులు తెలియజేశారు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ వద్ద బంగారు ఆభరణాలతో పాటు సిల్వర్ వాచ్లు, ఫోన్స్, గృహోపకరణాలు మొత్తం వీటి వాల్యూ చూస్తే 8.26 లక్షల రూపాయలు ఉంటుందని రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. రోలెక్స్, రాడో, ఫాసిల్, టిసాట్ బ్రాండెడ్ 120 హ్యాండ్ వాచ్లు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు 32 లక్షలు ఉంటుందని, ఇవే కాకుండా యాపిల్ ఫోన్స్, ట్యాబ్స్ మొత్తం 31 డివిజన్లను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ 15 లక్షల రూపాయలు ఉంటుందని తెలిపారు. శివబాలకృష్ణకు 214 ఎకరాల భూమి, మొత్తం 29 ఫ్లాట్లు ఉన్నాయని నిర్ధారించారు. తెలంగాణతో పాటు వైజాగ్లోనూ ఫ్లాట్లు ఉన్నట్లు గుర్తించారు. 19 ఓపెన్ ప్లాట్లు, 7 అపార్ట్మెంట్ ఫ్లాట్లు, 3 బిల్లాలు ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటికే సోదరుడు శివ నవీన్ అరెస్టు కాగా అతన్ని సైతం కస్టడీకి తీసుకుని ఏసీబీ విచారించనుంది. ఈ కేసులో త్వరలోనే మరో 3 అరెస్టు చేసే అవకాశం ఉందన్నారు. మొత్తానికి తీగలాగితే డొంకంతా కదిలినట్టు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన వ్యవహారంలో అరెస్టైన హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమ ఆస్తుల చిట్టా లెక్క తేల్చేందుకు రంగం సిద్ధం చేసింది. ప్రస్తుతం చంచల్గూడ జైలులో శివబాలకృష్ణ ఉన్నారు. శివబాలకృష్ణకు ఏసీబీ కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించింది. మరికొన్ని కీలక అరెస్టులు జరిగే అవకాశం ఉంది. శివబాలకృష్ణ ఒక్కడేనా, ఇతర అధికారుల అస్తవ్యమైనా ఉందా? లక్షల కట్టలు, వందల ఎకరాలు, వేల కోట్లు, వెనకున్నది ఎవరు? నెక్స్ట్ ఏసీబీ స్టెప్ అదేనా? శివబాలకృష్ణతో అంటగాగిన అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ప్రసాద్తో వాసుదేవ్ రెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్.